గుజరాత్లోని రాజ్కోట్లోని టీఆర్పీ గేమింగ్ జోన్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది సిట్. ఇటు ఘటనా స్థలంలో దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్ జైన్ సహా ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా వారిని విచారించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం. రాజ్కోట్ ప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా మొత్తం 27 మరణించినట్టుగా అధికారులు ప్రకటించారు. అయితే శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో ఎవరెవరు మరణించారనే దాన్ని గుర్తించడం కష్టంగా మారిందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నపిల్లలతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో కాలి బూడిదైన టీఆర్పీ గేమ్ జోన్ ఘటనా స్థలాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష్ సంఘవీతో పాటు పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. హోంమంత్రి హర్ష్ సంఘవి ఘటన జరిగిన పరిస్థితిని సీఎంకు బ్రీఫ్ చేశారు. ఇటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోంది. రాజ్కోట్లోని సివిల్ హాస్పిటల్లో క్షతగాత్రులను సీఎం పరామర్శించారు. అయితే కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని ఐసీయూకు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా వైద్య విభాగం తెలిపింది. ఇటు అగ్నికి పూర్తిగా ఆహుతైన టీఆర్పీ గేమింగ్ జోన్లో శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో జేసీబీల సాయంతో శిథిలాలను అధికారుల దగ్గరుండి క్లియర్ చేస్తున్నారు. ఈ శిథిలాల కింద ఇంకా ఎవరైనా మృతదేహాలు లభించే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు భావిస్తున్నారు. రాజ్కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషితో పాటు రాజ్కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ శిథిలాల తొలగింపు ప్రక్రియలో పాల్గొన్నారు. శనివారం వీకెండ్ కావడంతో భారీగా ప్రజలు గేమింగ్ జోన్కు హాజరైనట్టు తెలుస్తోంది. భారీ మంటలు ఎగసినందువల్లే టీఆర్పీ గేమ్ జోన్ కప్పుగా ఉన్న ఫైబర్ డోమ్ కుప్పకూలిందని అధికారులు భావిస్తున్నారు. ఈ సమయంలో చిన్నారులతో పాటు పలువురు వ్యక్తులు వివిధ ఆటల్లో నిమగ్నమై ఉన్నారని, అందుకే మృతుల సంఖ్య పెరిగిందని అనుమానిస్తున్నారు. టీఆర్పీ గేమింగ్ జోన్ ప్రమాదంతో గుజరాత్ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గేమింగ్ జోన్స్లో భద్రతాపరమైన చర్యలు ఉన్నాయా లేదా అనేది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. పోలీసుల ఎన్ఓసీ ఉండటంతో పాటు ఎంట్రీ ఎగ్జిట్ ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునేలా ఏర్పాట్లు ఉన్నాయో లేదో తెలుసుకునేలా పనిలో పడ్డారు అధికారులు. ఇటు రాజ్కోట్లో ఉన్న ఇతర గేమ్ జోన్స్ను ప్రభుత్వం తాత్కాలికంగా మూసేసింది.